గత బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఒక్క దిశ మీటింగ్ కూడా నిర్వహించలేదన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇక బీఆర్ఎస్ హయాంలో పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ ను పూర్తిగా వెనుకబడిందన్నారు. ఇక గత బీఆర్ఎస్ నేతలు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలోని ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానన్నారు వంశీకృష్ణ. ఇక పెద్దపల్లి కలెక్టరేట్లో జరిగిన దిశ మీటింగ్ లో పాల్గొన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మీటింగ్స్ పార్లమెంట్ తరఫున సంవత్సరానికి వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఏంటి, స్టేటస్ ఏంటి అని చెప్పి అందరు ఆఫీస్తో కూర్చొని మాట్లాడే అవకాశం ఇది. బాధాకరమైన విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల్లో కేవలం ఒక దిశ మీటింగ్ జరిగింది. ప్రజలు కూడా చూస్తున్నారు. గత 10 సంవత్సరాలు పెద్దపల్లి ప్రాంతానికి పర్టికులర్గా ఏదైతే నిర్లక్ష్యం చేయబడిందో, ఇక్కడ పనులు కానివ్వండి, ఇక్కడికి నిధులు కానివ్వండి సరిగా రాకపోవడము, పనులు సరిగా జరగకపోవడము ప్రజలు కల్లారా చూస్తున్నారు. ఈరోజు ప్రతి ఆఫీసర్ తోటి మీటింగ్ చేసి ఒక్కొక్క గవర్నమెంట్ స్కీము, నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, దేశ స్థాయిలో ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ మీద చర్చించి పెద్దపల్లి ప్రాంతానికి ఎట్లాంటి నిధులు తీసుకురావచ్చో కలెక్టర్ గారితో కూర్చొని ప్రతి ఆఫీసర్ తోటి, గవర్నమెంట్ ఆఫీసర్ తోటి చర్చించి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో మన పెద్దపల్లి ప్రాంతానికి పర్టికులర్గా నిధులు తీసుకొచ్చి పనులు వేగంగా జరిగేటట్టు డిస్కషన్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ 3 నెలలకి ఒకసారి జరుగుతుందని చెప్పి కలెక్టర్ గారు చెప్తున్నారు ఇప్పుడే. సో దాని ప్రకారము ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంతానికి న్యాయం చేసేలాగా కృషి చేసి కష్టపడి పనిచేస్తామని చెప్పి అందరు ఆఫీసర్స్ ముందు మళ్ళొకసారి డిస్కషన్ చేస్తున్నాము. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 35 సంవత్సరాల క్రితము కాకా వెంకటస్వామి గారు పెద్దపల్లి ప్రాంతానికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మొదటిసారి అయినారు. 35 ఇయర్స్ తర్వాత, 35 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రజలు నాకు ఆశీర్వదించి ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నన్ను ఢిల్లీ పంపించినారు. వారి ఆశీర్వాదాలతో కష్టపడి పనిచేసి పెద్దపల్లి ప్రాంతానికి న్యాయం చేస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఈ దిశ కమిటీ మీటింగ్ పెట్టినందుకు కలెక్టర్ గారికి, ఆఫీసర్లందరికీ, ఈరోజు వచ్చిన ఆఫీసర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకొని మన ఎఫెక్టివ్గా వర్క్ చేసి, కలెక్టర్ గారు కూడా చాలా యంగ్, సో ఇద్దరము కష్టపడి కృషి చేస్తే ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో పెట్టవచ్చు, మంచి పనులు చేయవచ్చు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయవచ్చు అని చెప్పి